మహాభారతంలో ఒక కుండ నుండి పుట్టిన బాలుడు ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గురువు అయ్యాడని మీకు తెలుసా? అసలు ఆయన ఎవరు? ఆయనే కౌరవ పాండవుల గురువైన ద్రోణాచార్యుడు. ద్రోణుడు సాధారణ పద్ధతిలో స్త్రీ గర్భాన జన్మించలేదు. ఒకరోజు భరద్వాజ మహర్షి గంగానదిలో స్నానమం చేస్తుండగా ఘృతాచి అనే అప్సరసను చూసి మోహానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయన స్ఖలించిన వీర్యాన్ని ఒక ద్రోణం అంటే కుండలో దాచగా అందులోనే ద్రోణుడు జన్మించాడు. అందుకే ఆయనకు ద్రోణుడు అనే పేరు వచ్చింది. భరద్వాజ మహర్షి ఆశ్రమంలోనే పాంచాల దేశ యువరాజు అయిన ద్రుపదుడు కూడా విద్యను అభ్యసించేవాడు. అక్కడ ద్రోణుడు ద్రుపదుడు ప్రాణ స్నేహితులయ్యారు. ఒకరోజు ఆటపాటల్లో ద్రుపదుడు భావోద్వేగానికి లోనై, ద్రోణ, నేను భవిష్యత్తులో పాంచాల దేశానికి రాజునైనప్పుడు నా రాజ్యంలో సగాన్ని నీకిస్తాను, మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని మాట ఇచ్చాడు. విద్యాభ్యాసం తర్వాత ద్రోణుడు కృపాచార్యుని సోదరి అయిన కృపిని వివాహం చేసుకున్నాడు. వారికి అశ్వత్థామ జన్మించాడు. కాని ద్రోణుడి జీవితం పరమ దరిద్రంలో సాగింది. ఎంతలా అంటే తన చిన్నారి కొడుక్కి పట్టెడు పాలు ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర డబ్బు ఉండేది కాదు. ఆ నిస్సహాయ స్థితిలో ద్రోణుడికి తన చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. కొడుకు ఆకలిని చూడలేక ద్రోణుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడా? ఆ స్నేహితుడు ద్రుపదుడిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి, లైక్ చేయండి.